ఇది హైదరాబాద్ రెహమత్ నగర్. ఈ రెహమత్ నగర్ లో ఒక నిరుద్యోగి ఉన్నాడు. నిరుద్యోగి అన్నారు కదా, ఆ నిరుద్యోగి ఎవరంటే ఇతనే శ్యామ్ ప్రసాద్. ఈ శ్యామ్ ప్రసాద్ కి ఎన్నో రోజుల నుండి ఉద్యోగం కావాలా, ఉద్యోగం చేయాలా, మా అమ్మ నాన్నలకి ఎటువంటి బాధ లేకుండా చూసుకోవాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి తిరగేస్తూ ఏ ఆఫర్ రాకపోదా అంటూ ఏదో ఒకటి ప్రయత్నం చేయకుండా అన్నట్టు కాకుండా ప్రతి క్షణం ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఏ అవకాశం తనకు రాలేదు. ఇతను ఎంత బాధపడుతూ ఉంటే లోపల నుండి తన స్నేహితుడైన భాను వచ్చి, ఏంట్రా అంతగా బాధపడుతున్నావు, ఏం జరిగిందంటే ఉద్యోగం రావట్లేదురా, చాలా రోజుల నుండి వెతుకుతున్నా కానీ ఉద్యోగం రాక చాలా బాధపడుతున్నాను, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే, ఒరే నువ్వు బాధపడబాకు, నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆ దేవుడు నీకు ఈ అవకాశం ఎప్పటికైనా ఇస్తాడని తనని ఓదార్చి తన పని తను చూసుకున్నాడు భాను. అదనమాట. తర్వాత ఏం జరిగిందనుకుంటున్నారు కదా, బ్రేక్ తర్వాత చూడండి. ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్క వారం వాడండి, మేలిమైన ఛాయను పొందండి. ఫెయిర్ అండ్ లవ్లీ. శ్యామ్ ఉద్యోగం కోసం వెతుకుతా ఉంటే అకస్మాత్తుగా నిరుద్యోగులకు శుభవార్త అనపడటంతో చూసుకొని ఆనందంగా కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు. గబా ఫోన్ తీసి నెంబర్ నొక్కాడు. నెంబర్ నొక్కి ఎవరితోనో మాట్లాడతాం, ఉద్యోగం వచ్చింది కదా ఆనందంతో మాట్లాడుతున్నాడు. ఈ జాబ్ కోసం ప్రకటన వేసిన వ్యక్తి పేరు డానీ. ఆ డానీతో ఇప్పుడు తన జాబ్ గురించి మాట్లాడుతున్నాడు. హలో, నా పేరే డానీ, మీకు ఏ ఉద్యోగం కావాలన్నా నాకు సంప్రదించారు. మీకు ఎటువంటి బాధ లేకుండా మీకు మంచి ఉద్యోగం నేను చూపిస్తాను, కానీ మిమ్మల్ని పర్సనల్ గా మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను, మీ ఇంటి అడ్రస్ చెప్పు అని అడిగాడు డానీని శ్యామ్. డానీ అడ్రస్ అడగటంతో ఎంతో ఆతృతగా మన శ్యాము అడ్రస్ చెప్పాడు. సరే వస్తానన్నాడు డానీ. ఇక డానీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంతో ఆనందంతో. నాకు జాబ్ వస్తుంది, అమ్మయ్యా, మా అమ్మ నాన్నలకి నేను ఇప్పుడు సమాధానం చెప్పుకోవచ్చని ఎంతో ఆనందంతో ఇక నాకు జాబ్ వచ్చిందన్న ధీమాతో ఉన్నాడు శ్యామ్. శ్యామ్ అడ్రస్ ఎత్తుక్కుంటూ డానీ బయలుదేరి అందరిని అడుగుతున్నాడు, ఎక్కడ శ్యామ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది కాదు కొంచెం ముందు రూమ్కి వెళ్ళని చెప్పారు. ఇక శ్యామ్ రూమ్ కి బయలుదేరాడు డానీ. ఇక రానే వచ్చాడు శ్యామ్ దగ్గరికి డానీ. ఇక తలుపేస్తుంది. లోపల ఎవరున్నారబ్బా అని తలుపుని నాక్ చేయటం మొదలు పెట్టాడు. శ్యామ్ గారు ఎక్కడున్నారు, మీరు లోపల ఉన్నారా అని తలుపు కొట్టడం మొదలు పెట్టాడు. తన కోసం వస్తాన్న డానీ కోసం ఎదురు చూస్తున్న శ్యాముకి డోర్ శబ్దం వినపడంగానే నా కోసం ఎవరు వచ్చారని డోర్ తీశాడు. హాయ్, నా పేరే డానీ, ఇందాక మీరు ఫోన్ చేశారు కదా అదనమాట. అంతంతో ఆనందంతో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి అని చాలా ఆనందంతో కూర్చోబెట్టాడు శ్యాము డానీని. మీరేమీ బాధపడద్దు, మిమ్మల్ని మీ జీవితాన్ని నా చేతులకు అప్పగించండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను. అమెరికా, జపాన్, బిల్టా వీటన్నిటిలో ఎన్నో జాబులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. కాకపోతే కొంచెం ఖర్చు అయింది. ఆ ఖర్చును మీరు పెట్టుకుంటే మీకు మంచి జాబు, కెరీర్ మీకు వస్తారన్నమాట. నన్ను నమ్మండి అని చెప్పడంతో, సార్ ఎంత ఖర్చు అయింది సార్ అని అడిగాడు మన శ్యామ్. ఎంతో లేదు, ప్రస్తుతానికి ఒక 20,000 ఖర్చు అయితే తర్వాత మిగతా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను, పాస్పోర్ట్లు వీసాల గురించి మీరేమీ బాధపడుతున్నాడు మన డానియల్. సరే డబ్బులు ఎలా తేవాలా? నాన్నగారు ఒక పని మీద 20,000 పంపించారు కదా, ఆ 20,000 తన కట్టేసి జాబ్ వచ్చిన తర్వాత నాన్నకి 20,000 కాదు 40,000 ఇవ్వచ్చని ఆతృతగా ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తేడానికి వెళ్ళాడు. నాన్నగారు ఎంతో కష్టపడిచ్చిన డబ్బును తీసుకొని నాకు జాబ్ వస్తుంది ఏం పర్వాలేదని డబ్బులు లెక్క పెట్టి ఇతనికి ఇవ్వటానికి బయలుదేరాడు మన శ్యామ్ ఇంట్లో ఉన్న బయటికి. సార్, నేను ఎంతో కష్టపడి మీ మీద నమ్మకంతో ఈ డబ్బులు ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా జాబ్ ఇప్పించండి అని బతిమలాడాడు. నీకేమీ పర్వాలేదు, నేనున్నాను కదా, నీకు త్వరలో ఉద్యోగం వస్తుంది, నన్ను నమ్ము అన్నాడు. సరే సార్, సరే మిమ్మల్ని నమ్ముతున్నాను అన్నాడు. ఇక డబ్బులు జేబులో పెట్టుకొని నేను వెళ్ళొస్తానని డానీ పైకి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను వెళ్ళొస్తాను, మీరేం బాధపడొద్దని వెళ్ళిపోయాడు డానీ. జాబ్ ఇస్తానని వెళ్ళిన డానీకి ఫోన్ చేస్తున్నాడు కానీ లిఫ్ట్ చేయట్లేదు. రోజులు గడుస్తున్నాయి, ఎంతో ఆలోచిస్తున్నాడు కానీ డానీ దగ్గర నుండి రెస్పాన్స్ రావట్లేదు. ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అతను మన శ్యాము అప్పుడు తెలుసుకున్నాడు, నేను మోసపోయాను,
మా తండ్రి నాకు ఇచ్చిన డబ్బులు మోసపోయి అతనికిచ్చి నేను అన్యాయం అయిపోయాను. నా బతికేంటని చాలా కోపంతో ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. ఇంతలో తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన భాను, అతని ఇంకో ఫ్రెండ్, భాను వాళ్ళ ఫ్రెండ్ సుధీరు లోపలికి వచ్చి ఏంట్రా బాధపడుతున్నావు, ఏమైందిరా అంటే, ఒరే మా నాన్న పంపించిన డబ్బుల్ని వాడికిస్తే వాడు ఉద్యోగం అని చెప్పి నా దగ్గర మోసం చేసి వెళ్ళిపోయాడురా. నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలరా అంటూ బాధపడుతున్నాడు. ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసినా గానీ అతను ఫోన్ చేస్తాడనుకుంటే ఫోన్ చేయట్లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎలా రాని ఆలోచిస్తుంటే ముగ్గురు దీర్ఘంగా దగ్గరకు వచ్చి వాడిని ఏమన్నా చెయ్యాలా, వాడిని ఎలా కొలా మనం ఏదన్నా చేయాలని బాగా ఆలోచించుకుంటున్నారు. ఒరే, నువ్వు ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు కదా, నేను ఫోన్ చేసి వాడిని ఇక్కడికి రప్పించి వాడు వచ్చిన తర్వాత వాడిని ఏదో చేసేద్దాం, చంపుదాం, లేకపోతే ఏదైనా చేద్దాం అని దీర్ఘంగా ఆలోచించి డానీకి ఫోన్ చేసి, హలో, నేను ఒక నిరుద్యోగిని, నాకు జాబ్ కావాలా, పేపర్లో మీ యాడ్ చూశాను, మీరు మా అడ్రస్కి వస్తే మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, కానీ నాకు జాబ్ కావాలంటంతో డానీ కూడా సరే అని వస్తా అన్నాడు. డానీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ ముగ్గురు. ఎదురు చూస్తూ ముగ్గురు బాగా దగ్గరకు వచ్చి పథకం వేసుకుంటున్నారు ఎలా చంపాలని. మిగతాది బ్రేక్ తర్వాత చూడండి. జాకీ అండర్ వైర్ వేసుకున్నట్టే ఉండదు. జాకీ అండర్స్ ను వాడండి, ఎంతో ఆనందంగా హాయిగా ఉండండి. జాకీ అండర్ వైర్. అందరూ సిట్టింగ్ లో కూర్చున్నారు. తమ్ముడు, నేను ఎంతో మందికి నేను చాలా మందికి లైఫ్ ఇచ్చాను, మీకు ఇంకా మంచి లైఫ్ ఇస్తాను, బ్రిటన్లో మీకు జాబ్ ఇప్పిస్తాను, ఎందుకంటే మీరు మామూలు పార్టీ అవ్వలేదు కదా, అదనమాట. ఇలా చెప్పడంతో ఇద్దరు స్నేహితులు, ఒరే, వీడి గురించి మనకు తెలియదు అనుకుంటున్నాడు, వీడిని వేసేస్తున్నామని వీడికి తెలియదేమో, సరే వీడు బాగా తాగి పడిపోయిన తర్వాత మన ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. అరే, వాడు పడిపోయాడు, శ్యాము ఫోన్ చేయాలంటంతో తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు. శ్యామ్, నువ్వు త్వరగా వచ్చి వీడిని వచ్చేసి వేసేసి అంటంతో గబా రూమ్ లో గుండా టవల్తో శ్యాము కసిగా వచ్చి తన తాగుతున్న వైపేసి బాగా ముగ్గురు కలిసి టప్పి అని బాగా చిత్రహింసలు పెడుతూ తనకు కొట్టారు. కుప్పగూలిపోయాడు డానియల్. ఒరే, నా జీవితాన్ని నాశనం చేశావు కదా అని బాగా కొట్టడం మొదలు పెట్టారు. బాగా తనని కొట్టకుండా ఆఖరికి కొట్టి ఒరే, వీడు చచ్చాడు లేదో వీడిని తిప్పి చూడండి అనడంతో ముగ్గురు తిప్పి చూశాడు. పాపం రక్తపు మడుగులో మన డానియల్ పడిపోయి ఉన్నాడనమాట. ఎంతో నమ్మక ద్రోహం చేసిన ఆ డానియల్కి తగిన శిక్ష జరిగిందని అందరూ అనుకొని అతను చంపేసి వెళ్ళిపోయారు. ఒకరిని నమ్మించి మోసం చేయటం వల్ల ఎంత శిక్ష పడిద్దని ఊహించలేకపోయాడు. ఎస్, మనం అనుకున్నట్టు వాడిని చంపేశాం, మనకి ఇంకేం బాధ లేదు, ఇలాంటి వాళ్ళు ఇంకెవరిని మోసం చేయరని అనుకొని ఆనందంగా వెళ్ళిపోయారు డానీ, శ్రీధర్, అలానే భాను.